జూలై 9వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఒక్కరోజు సార్వత్రిక సమ్మెని సింగరేణిలో జయప్రదం చేయాల్సిందిగా సింగరేణి కార్మిక వర్గానికి ఏఐటీసీగా జేఏసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారతదేశంలో 100 సంవత్సరాలుగా భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి. కార్మిక సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేదు, సమ్మె చేసే హక్కు ఉండదు, కార్మికులకి ఎలాంటి హక్కులు లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 4 కోడ్లు రద్దు కావాలి, 44 కార్మిక చట్టాలు కొనసాగాలని ఈ సమ్మె జరుగుతూ ఉంది. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చారో, భారత రైతాంగం ఢిల్లీలో కరోనా ఉన్న 100 మంది రైతులు చనిపోయినా అక్కడ నిరవధికంగా సమ్మె చేసి నరేంద్ర మోడీ దిగొచ్చి క్షమార్పణ చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. ఆ రైతాంగ స్ఫూర్తితోటి కార్మిక వర్గం కూడా సమ్మెను జయప్రదం చేయడం ద్వారా ఈ ఒక్కరోజు సమ్మె కాదు, ఈ చట్టాలు అమల్లోకి వచ్చినాడు అవసరమైతే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెలు కూడా జరుగుతాయి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ మెడలు వంచి ఈ 44 కార్మిక చట్టాలని కొనసాగించుకోవాలని చెప్పేసి సింగరేణి కార్మికులకి ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.